తల్లి అంటే ప్రేమ. దీని గురించి మా తాతగారు ఒక చిన్న కథ ఇలా చెప్పడం మొదలుపెట్టారు. జయసింహుడు తన రాజ్యాన్ని ఇంకా విస్తరించాలనే కోరికతోటి పొరుగు రాజ్యాల మీదకు దండెత్తుటకు బయలుదేరాడు. దారిలో పెద్ద నది అడ్డంగా ఉంది. ఆ నది ప్రవాహం పెద్ద పడవలు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఉంది. వర్షం బాగా కురుస్తోంది. చీకటి కావస్తోంది. జయసింహుడు తన మంత్రితో ఈ ప్రయాణం ఇంతటితో ఆపి రేపు ఉదయం బయలుదేరదాం, ఈ నది ఒడ్డునే బస ఏర్పాటు చేయించండి అన్నాడు. ఆ విధంగానే ఆనాటికి నది ఒడ్డునే బస ఏర్పాటు చేశాడు. బాగా చీకటి పడింది. సైనికాధికారులతో రేపటి ప్రయాణ విషయాలు, వ్యూహాలు ఎలా చర్చించాలా అని రాజుగారు తన గుడారంలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇంతలో ఇద్దరు సైనికులు ఒక యువకుడిని పట్టుకుని జయసింహుని వద్దకు వచ్చి, ఈ యువకుడు ఉధృతంగా ప్రవహించే నదిని తన దగ్గరున్న చిన్న పడవతో దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనుమానంతో బంధించి తెచ్చాము అన్నారు. నదిని దాటడానికి ఆ యువకుడు ఉపయోగించదలుచుకున్న ఆ పడవను చూసి జయసింహుడు ఆ యువకుడితో, కనీసం తెడ్డు కానీ తరచాప కానీ లేకుండా ఇంత చిన్న పడవతో ఉధృతంగా ప్రవహించే నదిని ఎలా దాటుతామనుకున్నావు? మేము ఇంత పెద్ద నౌకలున్నా ఆ పని చేసే ధైర్యం లేదు. మరి నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ప్రాణాలపై ఆశ లేదా అని అడిగాడు రాజు ఆ యువకుడిని. మహారాజా, ఈ నదికి అటువైపు మా అమ్మ ఉంది. ఆమె అనారోగ్యానికి గురై ఎక్కువ సమయం బ్రతకదని కబురు వచ్చింది. ఆమె చివరి క్షణాల్లో నేను ఆమె ప్రక్కన ఉంటే ఆమె సంతృప్తిగా కన్ను మూస్తుందని, ఆ తీపిని ఆమెకు కలిగించాలనే కోరికతో వెళ్ళాలని ప్రయత్నించాను. నా తల్లికి నా మీద ఉన్న ప్రేమ, వాత్సల్యాల కారణంగా నాకు ఏ విధమైన అడ్డంకులు ఎదురుకావని నా నమ్మకం. ఒకవేళ దైవం మరో విధంగా తలంచినా నాకు సంతృప్తే. ఎందుకంటే ఈ ప్రయత్నంలో నేను ఓడిపోయినా నేను, నా తల్లి ఇద్దరము దేవుని సన్నిధిలోనైనా తప్పక కలుస్తాం అనేది నా నమ్మకం. కాబట్టే ధైర్యం చేశాను అన్నాడు ఆ యువకుడు. ఆ యువకుడి ధైర్యానికి, అతడి తల్లి పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ఆశ్చర్యపోయాడు రాజు. ఆ యువకుడిని తమ వద్ద ఉన్న పెద్ద నౌకలో అతడి తల్లి వద్దకు పంపించాడు జయసింహుడు. ఇదర్రా, తల్లి అంటే ఎంత ప్రేమ ఉండాలో అర్థమైంది కదా అని తాతగారు కథ ముగించారు.